నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది ఈ చరణ్ షో. ఫ్రెండ్స్, మొత్తానికి ప్రభాస్ గారి దగ్గర నుంచి రాజాసాబ్ టీజర్ అయితే మొత్తానికి వచ్చేసింది. సో ప్రభాస్ గారు చాలా ఫెంటాస్టిక్గా, ఎక్స్ట్రాడినరీగా డెలివరీ అయితే చేశారు రాజాసాబ్లో. సో దీని గురించి కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తుంటే తప్పకుండా మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తూ ఉంటే సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఆన్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, రాజాసాబ్ టీజర్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోవాలి. సో ప్రభాస్ గారు ఏదైతే ఇలాంటి హర్రర్ ఫ్యాంటసీ సినిమా చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆయన తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకున్నారే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ సినిమాలో ఖచ్చితంగా డైరెక్టర్గా చెప్పినట్టుగానే వింటేజ్ ప్రభాస్ గారిని అయితే చూపించడం జరిగింది. అదేవిధంగా బుచ్చిగాడు సినిమాలో ఏదైతే ప్రభాస్ గారు టెరిఫిక్గా ఆయన కామెడీని చాలా హిలేరియస్గా ఏ విధంగా చూపించారో సో అలాంటి ఇన్పుట్నే ఈ రాజాసాబ్లో కూడా చూపించడం అయితే జరిగింది. సో ఈసారి కాన్సెప్ట్ అనేది, జోనర్ అనేది మారింది. సో డెఫినెట్గా ఇది హారర్ ఫ్యాంటసీ కాబట్టి అక్కడున్న వింటేజ్ ప్రభాస్ కానీ ఈ కథలో సూటబుల్ చేసి ఫిట్ చేసి మరి మనకైతే ఒక అల్టిమేట్ అవుట్పుట్ని అయితే ఈ రోజున టీజర్ రూపంలో మనకు చూపించడం అయితే జరిగింది. సో టీజర్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారు కదా, ఫెంటాస్టిక్గా అయితే ఉంది. 2 minutes అరౌండ్ ఉంది కదా. సో ఎక్స్ట్రాడినరీ. సో టీజర్లో చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు కానీ, ముగ్గురు హీరోయిన్స్ కానీ, కమెడియన్స్ని కానీ, అదేవిధంగా మెయిన్గా హర్రర్ చూపిస్తున్న ఆ దయ్యం కానీ, ఆ యాక్టర్ కానీ, సో అన్ని విధాలుగా కూడా ఫెంటాస్టిక్గా ఉంది. మెయిన్గా మనం మాట్లాడుకుంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఆ స్క్రీన్ మీద మనకి ఏమైతే ఎపీరియన్స్ కనిపిస్తుందో, ప్రెజెన్స్ కనిపిస్తుందో డెఫినెట్గా చాలా ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఎక్కువ వాడినట్టుగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఏ విధంగా విజువల్ ఎఫెక్ట్స్ వాడినా కానీ, ఏ విధంగా ఖర్చు పెట్టినా కానీ చాలా గ్రాండీర్గా అయితే ఉంది సినిమా మట్టికి, అందులో నో డౌట్ అట్ ఆల్. సో హిందీలో చాలా ఎక్కువ దయ్యాల సినిమాలు వచ్చినాయి, మిగతా రీజన్స్లో కూడా ఎక్కువ హర్రర్ సినిమాలు అయితే వచ్చినాయి. బట్ ఈసారి ప్రభాస్ అనే ఒక యాక్షన్ హీరోని ఇలాంటి హర్రర్ ఫ్యాంటసీలో చూపించాలంటే డెఫినెట్గా కథ యూనిక్గా ఉండాలి, అదేవిధంగా స్క్రీన్ ప్రెజెన్స్ అనేది యూనిక్గా ఉండాలి, అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా గ్రాండీర్గా ఉండాలి. సో అన్ని విధాలుగా గ్రాండీర్గా ఉన్నప్పుడే, చాలా ఎక్కువ స్థాయిలో కంటెంట్ అనేది యూనిక్గా ఉన్నప్పుడే ఇలాంటి సినిమాలు అయితే మన ప్రభాస్ గారి దగ్గర నుంచి వచ్చే ఇలాంటి హర్రర్ ఫ్యాంటసీ సినిమాలు అనేవి అన్ని లాంగ్వేజెస్లో కూడా ఆడే అవకాశం ఉంటుంది. కలెక్షన్స్ కానీ, అదేవిధంగా రికార్డ్స్ కానీ సృష్టించే విధంగా అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మారుతి గారు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యే డెఫినెట్గా సినిమాని అయితే తీసుకొచ్చాను అనుకున్నాం. సో అదేవిధంగా ఏంటంటే ప్రభాస్ గారి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే టెరిఫిక్. ఆయన కామెడీ చేసే విధానం కానీ, హీరోయిజం కానీ, అక్కడక్కడ ఎటకారం కానీ మామూలుగా లేదు, టెరిఫిక్ అనమాట. సో హీరోయిన్స్ విషయంలో చూసుకుంటే 2 హీరోయిన్స్తో సీన్స్ అయితే పెట్టారు. సో టెరిఫిక్ అనమాట, బాగుంది. సో తర్వాత ఫస్ట్లో వచ్చిన డైలాగ్ ఏదైతే ఉందో ఆ హర్రర్ డ్రామా అయిపోయిన తర్వాత ఆగాగు స్లోగా వెళ్ళని ఇదో డైలాగ్ కానీ, తర్వాత లాస్ట్లో ఈ ముసలోడు తాత వైర్ కొరికేసినట్టున్నాడు చూడండిరా బాబు అనే ఈ డైలాగ్ కానీ ఫెంటాస్టిక్ అనమాట. పాత ప్రభాస్ గారు ఏవైతే కామెడీ చేశారో అదే విధమైన కామెడీ అయితే ఇక్కడ కూడా ఇంకొకసారి మనకి రుచి చూపించడం అయితే జరిగింది. సో ఈ రుచి ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాలకి తెలుసు, మన తెలుగు వాళ్ళకి తెలుసు, కానీ మిగతా లాంగ్వేజెస్కి అంతగా తెలియదు. బట్ ఈసారి ఈ సినిమాతో ప్రభాస్ గారిలో ఉన్న హ్యూమర్ కానీ, కామెడీ ఎఫిషియన్సీ కానీ మొత్తం అందరూ చూసే, అన్ని విధాలుగా కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది అన్ని భాషల్లో. సో ఇందులో నో డౌట్ అట్ ఆల్. సో తర్వాత మనం కమెడియన్స్ ఉన్నారు, అదేవిధంగా ఇంకొంత కంటెంట్ని అయితే మనకి చూపించలేదు, బట్ చూపించాలి. ట్రైలర్లో మనకైతే చూపిస్తారు. అంటే స్టోరీ పరంగా మనకి ఇంకా ఆ స్టోరీ ఏంటో ఇంకా తెలియట్లేదు. సో డెఫినెట్గా రాక్ సాలిడ్ స్టోరీ అయ్యి ఉంటుంది అందులో, నో డౌట్ అంటే. అసలు హంటెడ్ హౌస్లో, దయ్యం కోటలో, దయ్యాల ఇంట్లో అసలు వీళ్ళు ఎలా వెళ్ళారు, అసలు అక్కడ ఎలా సర్వైవ్ అవుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఏంటి పర్పస్, అసలు ప్రభాస్ గారు ప్రీవియస్గా ఎలా ఉండేవారో, ఆయన కథ ఏంటి, హీరోయిన్స్ ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా స్టోరీలో అయితే తెలుస్తుంది. సో రాజాసాబ్ అనే సినిమా యాక్చువల్గా 2 parts అన్నారు, కానీ మ్యాక్సిమం ఒక పార్టీ ఇది.
చూద్దాం లాస్ట్లో మనకి ఏదైనా సీక్వెల్గా ఏదైనా సీన్ పెడితే అప్పుడు తెలుస్తుంది మనకి. అంతకుముందు లేకపోతే మనకు తెలిసే అవకాశం అయితే ఉండదు. సో చూద్దాం, అది విషయం. సో విజువల్ ఎఫెక్ట్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఇవి మాట్లాడేసుకున్నాం కదా. ఇప్పుడు మ్యూజిక్ గురించి అయితే వద్దాం. తమన్ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఈ సినిమాకి బీజిఎం కానీ లేదనుకుంటే సాంగ్స్ కానీ ఇచ్చారు అనుకుంటున్నాను. సాంగ్స్కు పక్కన పెడితే ఇందులో బీజిఎం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభాస్ గారు ఇంట్రడక్షన్ కానీ, ప్రభాస్ గారి ఏవైతే డైలాగ్స్ చెప్తున్నప్పుడు కానీ, లేదనుకుంటే తర్వాత ప్రభాస్ గారు నడుస్తున్నప్పుడు కానీ చాలా బాగా మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడ హర్రర్ సీన్స్ వచ్చినప్పుడు కానీ, కొన్ని సీన్స్ వచ్చినప్పుడు కానీ ఆ మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. చాలా ఫ్రెష్ మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. తమన్ గారు అయితే ఆయన డ్యూటీ మట్టుకి ప్రభాస్ గారి సినిమాలో, రాజాసాబ్ సినిమాలో టెరిఫిక్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యూజిక్ గురించి కూడా పక్కన పెడితే పాటల మట్టికి ఏదైతే ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం అయితే జరిగింది. అంటే ఈయన ఏవైతే గతంలో పాటలు అయితే కొన్ని ఇచ్చేసారు రాజాసాబ్కి, బట్ అవన్నీ కూడా ట్రాష్ చేసి మళ్ళీ ఇంకొకసారి కొత్త పాటలు అయితే రిఫ్రెష్మెంట్గా, ఎందుకంటే 2025లో రిలీజ్ అవుతుంది డిసెంబర్కి కాబట్టి డెఫినెట్గా ఈసారి పాత పాటలు అంటే పాతగా ఉంటుంది వైబ్ అని చెప్పేసి, కొత్తగా ఉండాలని చెప్పేసి వైబ్ అని మార్చడం కోసం ఈ కొత్తగా కంపోజ్ అయితే చేయడం జరిగింది. సో డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ పాటలకి కంపోజిషన్ అయితే జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే దీనికి కొన్ని షూటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. పాటలు కూడా షూటింగ్స్ ఉన్నాయి, అవి కూడా చేయాలి. సో బ్యాలెన్స్ అయితే ఉంది పెండింగ్. ఈ సినిమా కంప్లీట్ ఇంకా అవ్వలేదు. ఇంకా కొన్ని సీన్స్ కానీ కొన్ని సాంగ్స్ కానీ షూటింగ్ అయితే డెఫినెట్గా December 5th అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా టీజర్ గురించి మాట్లాడుకుంటే మటుకి చాలా బాగుంది. ప్రభాస్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్స్ గారి యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, అదేవిధంగా దయ్యం ఏ విధంగా ఆ ఎఫెక్ట్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. నిజంగానే స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా ఫ్యాంటాస్టిక్గా ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇది ఓవరాల్గా టీజర్ ఓవరాల్గా సరదాగా ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది, అందులో నో డౌట్ అట్ ఆల్. కలెక్షన్ మట్టికి మేబీ అన్ని భాషలో రిలీజ్ అవుతుంది కాబట్టి మేబీ ఎక్కువ కొన్ని కోట్లే క్రాస్ చేసే అవకాశం అయితే ఉంది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో డైరెక్టర్ గారు స్పీచ్ అయితే నేను వినడం జరిగింది ఏదైతే టీజర్ లాంచ్ ఈవెంట్లో. సో చాలామంది డైరెక్టర్ గారిని వద్దనుకున్నారు, కానీ ప్రభాస్ గారు చాలా గట్టిగానే పట్టుకొని, సో డైరెక్టర్ గారు మట్టికి చాలా గట్టిగానే మారుతి గారిని పట్టుకొని సినిమాని అయితే చేయించుకోవడం జరిగింది. సో డెఫినెట్గా డైరెక్టర్ కానీ చాలామంది తక్కువ అంచనా వేశారు, కానీ ఈ సినిమా టీజర్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది చాలా గ్రాండీగా తీశారు, చాలా కంటెంట్ ఓరియంటెడ్గా కూడా ఉందని చూపించేటట్టుగా మనకి అందరికీ కూడా నిరూపించుకునే విధంగానే పోర్ట్రే చేశారు, అందులో నో డౌట్ అట్ ఆల్. సో నాకు కొంచెం బాధ కూడా అనిపించింది, ఎందుకంటే ఎమోషనల్గా కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. చాలామంది నన్ను వద్దనుకున్నారు, ఇప్పుడు ప్రభాస్ గారు నన్ను గట్టిగానే పట్టుకున్నారు, అసలు ఏ విధంగా నేను చేయగలను అని చెప్పేసి కసిగా కూర్చొని ఆయన పెన్ను పేపరు రెండు పట్టుకొని కథను అయితే రాయటం జరిగింది. అదే ఈ రోజున రాజాసాబ్ అయితే అయ్యింది. సో టెరిఫిక్గా సినిమాని అయితే నేను చేశానని నమ్ముతున్నాను. మీరు కూడా అదేవిధంగా చాలామంది అనుకుంటారు, అంటే మారుతి గారు ప్రభాస్ గారిని ఏ విధంగా చూపించగలరు, ఆయనేమో యాక్షన్ హీరో, ఈయనేమో అన్ని విధాలుగా కూడా అన్ని జోనర్స్లో కూడా టచ్ చేసిన డైరెక్టర్, సో ప్రభాస్ గారిని ఎలా చూపించగలరు అని చాలామంది డౌట్లు వచ్చినా కానీ చాలా గట్టిగానే ప్రభాస్ గారిని నమ్మి డైరెక్టర్ గారిని అయితే ఈ విధంగా అయిన రాజాసాబ్ స్క్రిప్ట్ని అయితే బయటికి అవుట్పుట్ని అయితే తీసుకురావడం జరిగింది. సో చూడాలి, ఎందుకంటే డైరెక్టర్ గారు చాలామంది విమర్శించినా కానీ డైరెక్టర్ గారు చాలా దృఢ సంకల్పంతో ప్రభాస్ గారిని గట్టిగానే చూపించారు అన్ని విధాలుగా కూడా. సో దాంతోపాటు ప్రభాస్ గారు కూడా అడగటం జరిగింది ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ పెట్టగలవా అని, ఎందుకంటే ప్రీవియస్ సినిమాలో మీరు చూసుకుంటే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది హీరోకి హీరోయిన్కి ఉండదు, బట్ ఈ సినిమాలో ఈసారి ముగ్గురు హీరోయిన్స్ని పెట్టి వాళ్ళిద్దరికి కూడా కాంబినేషన్ అనేది కొంచెం హ్యూజ్ లెవెల్లో పెడతాం అయితే జరిగింది. సో డెఫినెట్గా ప్రభాస్ గారు గురించే కాకుండా చాలామంది ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే హీరోయిన్స్తో మాట్లాడే విధానం, వాళ్ళతో కామెడీ చేసే విధానం టెరిఫిక్గా అయితే మనకైతే చూపించబోతున్నారు. సో బిగ్ స్క్రీన్స్లో అది ఇప్పుడు కూడా మీరు చాలామంది కామెంట్ కూడా చేసినట్టు ఉన్నాను డైరెక్టర్ గారికి ఏ విధంగా మీరు చేయగలరని. సో అక్కడ నాకు పాయింట్ ట్రిగర్ అయింది ఏంటంటే, ఇప్పుడు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయలేం, ఎందుకంటే ఇది క్రియేటివ్ స్పేస్ కాబట్టి డెఫినెట్గా క్రియేటివ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఒక్కొక్కసారి
ఏదైనా అటు ఇటుగా అవ్వచ్చేమో కానీ డెఫినెట్గా ఆ కంటెంట్లో కానీ ఆ రైటింగ్లో కానీ ఆ క్రియేటివిటీలో కానీ ఇంకొకసారి థాట్ ప్రాసెస్ అనేది కొత్తగా ఆలోచిస్తే మట్టుకి డెఫినెట్గా ఎవరైనా సరే ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఒకవేళ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఏదైనా అటు ఇటుగా ఫ్లాప్ వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఇలాగే మీరు చేయలేరు, మీకు అవకాశాలు ఇవ్వం అన్నప్పుడు మీరు ఎలా బాధపడతారో వాళ్ళు కూడా అదే విధంగా బాధపడతారు. సో అలాంటి ఎప్పుడు కూడా కామెంట్స్ డైరెక్టర్ గారికి కానీ ఎవరికి కానీ చేయకండి. సో అదేవిధంగా అలా మాట్లాడుతుంది కూడా మంచిది కాదు అది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అలా డౌన్ఫాల్ అయిపోతారు, చాలా డౌన్ గ్రేడ్ ఫీల్ అయ్యి చాలా బాధపడే అవకాశం అయితే ఉంటుంది. బట్ అలా చేయకుండా మనం ఇంకొకసారి సపోర్ట్ ఇస్తే కనుక డెఫినెట్గా అలాంటి వాళ్ళు పైకి వస్తారు. ఎందుకంటే అది సినిమా అంటే అదే వాళ్ళ ప్రపంచం, అదే వాళ్ళ జీవితం, అది దాని మీదే వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి సో అందరినీ ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. కానీ మీరు చేయగలరు, మీరు మళ్ళీ చేయగలరు, మీరు మళ్ళీ రాగలరు, ఖచ్చితంగా ప్రభాస్ గారిని చాలా కొత్తగా చూపించగలరు, చాలా కొత్తగా సినిమాని అయితే మా అందరికీ ఇవ్వగలరని ఈ విధంగా మనం మోటివ్తో చాలా మోటివేషన్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా చేస్తే కనుక డెఫినెట్గా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ హీరో కానీ ముగ్గురు కూడా హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా సినిమాని అయితే మంచిగా తీసి మన అందరికీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చాలామంది ఈ సినిమా గురించి చాలా రకాలుగా మాట్లాడారంట, డైరెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో నేను అంత ప్రోయాక్టివ్ కాదు సోషల్ మీడియాలో, ఏదో లైట్గా అంతే. సో రాజాసాబ్ గురించి మాట్లాడినప్పుడు చాలా డల్గానే ఉండేది, బట్ ఈసారి టీజర్తోనే చూపించారు ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండబోతుందని చెప్పేసి. సో చూస్తుంటే అర్థమవుతుంది, టీజర్ అయితే మట్టుకి ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమా అందరి లెక్కలు అయితే తీరుస్తుంది అనమాట, అందులో నో డౌట్ అట్ ఆల్. సో అది ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయకండి. క్రిటిసైజ్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు, నేరం కూడా. ఎప్పుడు కూడా ఒక మనిషిని తక్కువ అంచనా వేయటం మన చేయకూడదు. ఒకరికి సపోర్ట్ చేయాలి కానీ లేదంటే మాట్లాడకూడదు కానీ ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేసి అవమానించే విధంగా తీస్తే కనుక చాలా అంటే చాలా తప్పు అది, అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రాజాసాబ్ గురించి, రాజాసాబ్ టీజర్ గురించి కంప్లీట్గా టీజర్ లాంచ్ ఈవెంట్ గురించి డీటెయిల్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.